తిరిగి పార్టీలోకి విచ్చేస్తున్న సోదరి బొబ్బన్ అవతారెడ్డి గారికి, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులు శేర్లింగంపల్లి మాజీ అధ్యక్షులు మల్లికార్జున్ శర్మ గారు, శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగారెడ్డి గారు, గంగారాం సంగారెడ్డి గారు, మైనారిటీ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ గారు, చందానగర్ డివిజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చందర్రావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు అనంతరెడ్డి గారు, మహిళా నాయకురాళ్ళు దివ్యారెడ్డి గారు, సంగీత గారు, సునీత గారు, షబానా గారు, సరోజనమ్మ గారు, అఫ్రోజ్, సంతోష్, శ్రీనివాస్, బిఎస్, జీతయ్య, వంశీ, మోహన్ రావు, అరుణ్, సందీప్ రెడ్డి, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. వారికి అట్లాగే వేదిక పైన కూర్చున్న గౌరవనీయులైన మా శేర్లింగంపల్లి కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు అన్న సాయిబాబా గారు, తమ్ముడు రవీందర్ యాదవ్ గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు, ఇక్కడ రవీనాడు అక్కడ రవీనాడు, ఇద్దరు రవీందర్ యాదవ్లకు, ఇద్దరు రవి యాదవ్ గారు, రవీందర్ యాదవ్ గారు మారబోయినా అండ్ అది తర్వాత అన్న మల్లారెడ్డి గారికి, ఇంకా పేరు పేరున వెంకన్నకు, అందరికీ పేరు పేరున వేదిక మీద కూర్చున్న అన్నలందరికీ, వేదిక ముందున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మా హరీష్ అన్నకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతం. మరి ఇవాళ నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకల్లాడుతుంటే, ఇంత ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంతమంది, అన్నదమ్ములు ఇంతమంది, ఈ చిన్న హాల్ సరిపోతలేదు, ఇక పెద్దగా చేసుకోవాలేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే, అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళా వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గమన్నా సంతోషంగా ఉన్నదా, ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా, దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే, అటు రియల్ ఎస్టేట్ బర్బాద్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు. ఉన్నే ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది. ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా, ఏ కులం ప్రజలైనా, ఏ మతం ప్రజలైనా అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే 500 రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో. అది ఎక్కువ దూరం లేదు. కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు, అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది. మీరు చూస్తున్నారు జూబ్లీ హిల్స్ లో ఏం జరుగుతూ ఉందో. అక్కడ మనం గోపీనాథ్ గారు చనిపోతే ఒక రివాజుగా ఇదివరకు కూడా ఏం చేసినామంటే, ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం. దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం. అట్లాగే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం. కంటోన్మెంట్లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం. అట్లాగే ఇక్కడ కూడా గోపీనాథ్ గారు చనిపోతే వారి శ్రీమతిని నిలబెట్టినాం. కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, ఆ అమ్మాయి నిలబడితే మొన్న ఒక మీటింగ్ జరిగింది, మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీటింగ్. ఆ మీటింగ్లో మొత్తం ఇట్లాగే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరు వచ్చినారు. ఆమెకు దుఃఖం ఆగలేదు, భర్త చనిపోయి 4-5 నెలలు కాలేదు, దుఃఖం ఆగలేదు. దుఃఖం ఆగక ఏడ్చింది. ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఆమె అన్ని దొంగ ఏడుపులని, ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా? పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకు రాడా? ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ ముంగడ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా. ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం, దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా, బాధపడరా? సహజం కదా, మనిషి పోతే ఏడుస్తారు. కానీ దానికి కూడా రాజకీయం చేసి, దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది, దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికి మంచి చేసిండ్రు, ఎవరికి లాభం జరిగింది దయచేసి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండ్రు. ఒక్కలకన్నా లాభమైందా ఆలోచించండి. ఆడబిడ్డలకు చెప్పినారు, అత్తలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, కోడలకు ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? ఇక్కడ కోడలు లేరా? కోడళ్ళుంటే మీకు చెప్పిండు, అత్తలకు 4000, కోడలకు 2,500 అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? తులం బంగారం అన్నాడు, వచ్చిందా? నేను ముందే చెప్పిన, మీకు యాద పెట్టుకోరు. ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు, దొంగ. మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడని చెప్పిన. ఇప్పుడు అన్నట్టు ఎత్తుండా లేదా? ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు, గిరివి పెట్టేటట్టు తెచ్చిండు. అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. మొత్తం కారబారులు బాధ పెట్టిండు. మీదికెళ్ళి జర లొల్లి పెట్టకురుతా, మీ వెనక ఏం లొల్లిందా? జర కూర్చోనట్టు కూర్చోరు మధ్యలో, మీరు వెనక కనబడతలేదు, జర కూర్చోరు. ఆ బాబు నిలబెట్టుకొని మీరు కూర్చోరు. వెనుకోలో కనబడుతుందా? రైట్, ఇక లొల్లి పెట్టకు. అయితే ఎంత అన్యాయం అంటే, ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు, నోటికి ఎంత వస్తుందంతా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా ఓట్లు అయితే వేయించుకున్నారు. ఆయన తడ కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు, ఏమైనా బాగా నరుకుతివి, 100 రోజులు లాంటివి, 6 గ్యారంటీ లాంటివి, తులం బంగారం ఎడవా, 4000 పెన్షన్ ఎడవా, నెలకు 2,500 ఎడవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, మగ పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటున్నారికైనా ముఖ్యమంత్రి, నన్ను ఎవడు నమ్మతలేడు, నేను ఢిల్లీకి పోతే చెప్పులెత్తకపోయే దొంగ లెక్క చూస్తున్నారు నన్ను, నాకు ఢిల్లీలో ఎవడు అపాయింట్మెంట్లు ఇస్తలేడు. ఇప్పుడు మరి దొంగ లెక్క చూస్తారా, ఇంకో లెక్క చూస్తారా? అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు, నేను దొంగ లెక్కనే చూస్తారు, వేరే తిరిగి చూడరు. ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో, కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి, ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. కష్టాలు అందరికి ఉంటాయి. ఈ రూమ్లో అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అప్పు లేని వాళ్ళు ఉంటే జర శైలా పట్టు. అరే నీకు అప్పు లేదా రా భయ్? వాడు ఒక్కడలే వాడుతున్నాడు టోపీవాడు. ఏమరా తమ్మి నీకు అప్పు లేదా? మరి ఉన్నోళ్ళని కాదురా, లేనోళ్ళని లేవాడు. శైలా పడుతుంది గట్టిగా. అప్పు లేనివాడు ఎవడని ఉంటాడా? అప్పు లేనివాడు మనిషే కాదు, అందరికి ఉంటాయి. అసొంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతున్నా, మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, అప్పు చేయండి పని చేస్తుంది ఏదన్నా? అప్పు చేసే చెప్తాం కదా, మళ్ళీ నడిపించాలి కదా, దుకాణం నడిపించాలి. ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది. అప్పున్నా ఎంత గంభీరంగా ఉంటాం. లోపల ఇప్పుడు పైకెళ్ళి కడక్ అంగి వేసుకొని, లోపల బనీన్కి పొక్కలున్నా మీదికెళ్ళి అంగి మాత్రం మంచిగా పక్కడబంది వేసుకొని తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అంగి వేసుకున్నాం అనుకో, మళ్ళీ అప్పు ఉడుతుందా? ఎవడని ఇస్తాడా? మార్కెట్లో పతారి ఉంటుందా? ఉండదు కదా, గిరాక్ ఉండదు. అందుకే ధైర్యంగా ఉంటాం. అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పని చేస్తాం. ఏం చేస్తాం? ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో, ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో, ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే? 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో, ఏం చెప్తానండి సంగారెడ్డికి, ఇగో సంగారెడ్డి సాబ్ నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 2 నెలలు ఇస్తా, మర్యాదగా ఇస్తా అని చెప్తా. నేను ఇస్తలేను అనుకో 2 నెలల, సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు, నేను కట్ చేస్తా, నేను ఎత్తా ఏడిస్తా, పైసలు లేవు ఏం లేవు, ఎత్తా అని ఎత్తా. నెక్స్ట్ మళ్ళీ బిజీ అని, దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్. ఇక చూడబట్టలేక ఒకరోజు ఆయనతో సంగారెడ్డి నా ఇంటికే వచ్చి అరే ఏమైరా బాయ్, నువ్వు తీసుకుంటప్పుడేమో మంచిగా తీసుకున్నావు, ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. నేను మర్యాదగా ఉన్నా అనుకో, నిజాయితీ పరి ఉన్నా అనుకో, నేనేమంటా, అన్నా జరేమనుకోకే, ఇంకొక 2 నెలలు టైమి, మిత్తి కడతా, రూపాయి మిత్తి వేసుకో, ఇస్తా, ఒక 2 నెలలు టైమి అని అడుగుతా. అంతేనా? కింద వాడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా. ఈ ముఖ్యమంత్రిని కూడా ఇలా ఏమడుగుతారు ప్రజలు, ఏమైనా 100 రోజులు చేస్తా అంటివి, 700 రోజులైంది, మరి ఏడవైంది తులం బంగారము, బంగారం షాపులు లేవా, లేకపోతే బంగారం గనులు మూసేసిండ్రా, ఏడవైనాయి అని అడుగుతున్నారు. అట్లాగే ఉద్యోగులు అడుగుతున్నారు, ఏమైనా మా జీతాలు పెంచుతా అంటివి, మరి ఎందుకు ఇస్తలేవు, ఉన్న జీతాలే ఇస్తలేవు అని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే ముసలోళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ పోయినా ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక మంత్రి గారు తిరుగుతుంటే జూబ్లీహిల్స్లో మంత్రిని పట్టుకొని పాపం పెద్ద మనిషి అడిగింది, ఏమైనా కొడుక 4000 పెన్షన్ ఏడవైందని. ముఖ్యమంత్రి ఏమంటుండే తెలుసా, ఇట్లా అడిగితే, నన్ను కోసుక తింటారా, ఏం చేస్తారు మీరు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు ఆయన ఏమైనా జామకాయనా సేపా, ఎవరు ఎందుకు కోసుక తింటారా ఆయన, నన్ను కోసుక తింటారా? నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి, నేను లంగ మాటలు చెప్పినా, దొంగ మాటలు చెప్పినా, అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా, నాతో అయితలేదు, శాతనైతలేదు, కేసీఆర్ లెక్క నడుపుడు నాతో కాదు, నాకు నడిపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పి అప్పుడేక పక్కకు కూర్చోవాలి. కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా,
ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా అనుకున్నాం మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుందని? ఒక సంవత్సరం కూర్చున్నాం. అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్, గవర్నమెంట్కి ఆమదని లేదు, రూపాయి పైస లేదు. కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని? చెప్పలే. ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా? ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఏది ఆపలే కేసీఆర్. రైతులకు రైతు బంద్ ఆగలే, ఆడపిల్లలకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే, పసిపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆగలే. ఇప్పుడు నడిపేటోనికి తెలివి ఉండాలి కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు, రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు, కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలో పరువు తీస్తున్నాడు. మరి గట్లా మాట్లాడితే ఎవడన్నా వస్తారా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు? నా దగ్గర ఏం లేదు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా? ఇజ్జత్తో నడుపుకుంటారు. కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి. అంతేగాని గీతీరుగా దివానా గారి లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు, ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు, లొల్లి పెట్టురా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు, రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచిల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఎవ్వరికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి, గీది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్డు పడ్డదా? కొత్త రోడ్ ఏదైనా పడ్డదా? కొత్త మోరీలు ఏమైనా కట్టిర్రా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? అవి అక్కడ చూడు వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం. మీ ఎమ్మెల్యే గారి కథ, మీ ఎమ్మెల్యే గారి దుఃఖం మొత్తం బయట పెట్టి అలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన. మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారిండి ఎరికేనా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు గాజుల రామారంలో. కబ్జా పెట్టి అక్కడ పెద్ద ఫోటో పెట్టినాం ఆయనది. ఆ ఒక్క ల్యాండ్ విలువనే 600-700 కోట్లు ఉంటుంది. ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు, ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బెతందుకు ఇవాళ పోయి రేవంత్ రెడ్డి సంఖ్యలో కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? నీ అభివృద్ధి కోసమా? నియోజకవర్గం అభివృద్ధి కోసమా? నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్ల అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ రాక మునుపు ఎట్లుండే చందానగర్ కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ కరెంటు సమస్య, ఇన్వర్టర్లు, జనరేటర్లు, కరెంటు లేక, పరిశ్రమలు నడవక, కార్మికులకు కూడా 3 పూటల తిండి దొరకక ఆగమాగం ఉండే. అట్లాంటి పరిస్థితికి వెళ్ళి కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసిండు, గరీబోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, 200 పెన్షన్ 2000 చేసిండు, ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు 12,000 రూపాయలు, మగ పిల్లగాడు ఉడితే, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. 5 రూపాయలకి బువ్వ పెట్టిండు హైదరాబాద్ లో కడుపు నిండా అన్నపూర్ణ ద్వారా. ఇలా ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లలో? ఉన్న జడగొట్టుడు తప్ప, కారోబార్ బంద్ పెట్టుడు తప్ప, హైదరాబాద్ ను బర్బాద్ చేసుడు తప్ప ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు. అందుకే కీలెరిగి వాత పెట్టాలి. మీ అందరితో కూడా నా ప్రాर्थना, ఇక్కడికి వచ్చిన మీ हमारे जितने भी बहन यहाँ पे आए, आप सब बहनों से भी मेरी गुजारिश है, आपके अगर कोई रिश्तेदार है जुबलीहिल्स में, जुबलीहिल्स इलाके में, जरूर उनको फोन लगाइए, जरूर उनको बोलिए कि भाई इनसे तो कुछ नहीं होना है, कांग्रेस वालों से तो कुछ भी नहीं होना है, इनको हरा के ही सबक सिखाना है. इन्होंने आपको भी धोखा दिया, जितने भी हमारे भाई बहन इसमें शामिल है जलसे में. अब याद करिए, माइनॉरिटी डिक्लेरेशन बोले, 4,000 करोड़ बजट देता हूं बोले, माइनॉरिटी सब प्लान बोले, 1,000 करोड़ खवातीनों के लिए अलग से देता हूं बोले, एक बूटी कौड़ी भी दिए क्या? 2,000 रुपया देता हूं बोले, 2,500 रुपया देता हूं बोले खवातीनों को, दिया क्या किसी को? मिला किसी को? कस के बोलिए जरा, आवाज ऊंचा उठाइए, मिला किसी को? किसी को नहीं मिला. किसी के लिए कुछ नहीं करे, ना बुजुर्गों को दिया आसरा, ना हमारे बहनों को दिया, या नौजवान बच्चों को वादा किया, किसी के साथ कुछ नहीं किया. धोखा और धोखा पे धोखा ही दिया. इसीलिए आप तमाम भाइयों से बहनों से इక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలతో అన్నదమ్ములతో
ఎమ్మెల్యే పోయిండని ఫికర్ చేయకురి, ఇంకొక ఎమ్మెల్యేని తయారు చేసుకుందాం. జోర్దార్గా మనతో కేసీఆర్ కు వఫాదారుగా ఉండేటోళ్ళని తయారు చేసుకుందాం. బాధపడేదేం లేదు. పోతారు కొంతమంది. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, దండం పెడతా ఆగురా భయ్, దండం పెడతా ఆగు. తెలంగాణలో ఒక సామెత ఉన్నది, కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది. ఓడిపోతే ఓడిపోయినాం కానీ ఎవరు ఎసంటోళ్ళో తెలిసింది. ఎవడు లంగా, ఎవడు దొంగ, ఎవడు మనోడు, ఎవడు మందోడు అన్ని అర్థమైనాయి. కాబట్టి మీరు ఎవ్వరు ఫికర్ చేయకురి. మళ్ళా షేర్లింగం పల్లిలో తిరిగి మీ అందరి దయతోని, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. 500 రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. ఈ లోపల మాత్రం 11 తారీఖు నాడు మనకు జూబ్లీ సెలక్షన్ ఉన్నది. మీకు ఎవరైనా చుట్టాలుంటే, దోస్తులుంటే, క్లాస్మేట్లుంటే, తెలిసిన వాళ్ళుంటే జర్ర ఒక్క ఫోన్ కొట్టుర్రి. ఫోన్ కొట్టి చెప్పుర్రి, బరాబర్ ఓటింగ్ పోవాలి, ఓట్ వేయాలి. జూబ్లీహిల్స్లో ఏ గుర్తు కొద్దిగా లగాయని చెప్పు, వినోడుతుంది నైసునాయిదరా కారు గుర్తు మర్చిపోకురి. అంబాసిడర్ కారు జోరుగా ఉరుకుతుంది. జూబ్లీహిల్స్ లో కూడా గెలవాలి, షేర్లింగంపల్లి కూడా గెలవాలి. మళ్ళా హైదరాబాద్ మీద గులాబీ జెండాను ఎగరాలి. మళ్ళా మనందరం ముంగడికోవాలి. జై తెలంగాణ. Are you looking to transition your career into data science and find a place in companies like Meta, Google, or even Amazon? If your answer is yes, then learning Python is a must. Fundamental clarity of Python concepts is the gateway to becoming a successful data scientist at any of these top product companies. What if I tell you, in just 3 hours, you can learn the most essential skills for any aspiring data scientist, and that too for free? Yes, you heard it right. Scala is organizing this free data science bootcamp to help you learn Python from scratch. You will also get to explore the must-know libraries used in Python and exploratory data analysis using Python. Click here to register and don't forget to attend. You don't need a second job. You just need to learn how to talk to AI. It's 2025. AI can build a pro-level